నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. సో మంచి అప్డేట్స్తో పాటు అయితే ఇవాళ టెక్ న్యూస్ తీసుకొచ్చిన చాలా మంచి ఫీచర్స్ వచ్చినాయి. యూపీఐకి సంబంధించిన ఫీచర్స్ అండ్ టెలిగ్రామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్, ఏ డేటా వాళ్ళది M.SSDతో పాటు చాలా మంచి న్యూస్ తీసుకొచ్చినవి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే UPI 1 నుంచి అన్నమాట. సో UPI 1 ఏందని అంటే కొత్తగా ఏం లేదు భయ్, ఇది NRIస్కి లేకపోతే ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు ట్రావెలింగ్ కోసం ఇండియాలో NPCI వాళ్ళు తీసుకొచ్చిందనమాట. సో దీన్ని వాళ్ళ యాప్ నుంచి సింక్ చేసుకొని ఏమంటారు ఫారిజన్ వాళ్ళకి మంచి యూస్ఫుల్ అవుతుంది. పేమెంట్స్ కాడ గేట్వేస్ కాడ ఏమి ఇష్యూస్ రాకుండా ఇది ఒక మంచి ఫీచర్స్ అనుకోవచ్చు భయ్. ఇంతకుముందుకి ఇది G20 సమ్మిట్లో కూడా హోస్ట్ చేసినప్పుడు తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్ కాడనే మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ వీళ్ళ ఏమంటే డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే వాళ్ళు దీన్ని అక్కడనే చేసేస్తారన్నమాట. కావాల్సింది ఏంటంటే పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి వెరిఫై చేసేస్తే వాళ్ళ వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోపల అకౌంట్స్ ఓపెనింగ్ అవన్నీ పేమెంట్స్ కానీ వీళ్ళకి చేసేస్తారు. ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఇండియాలో UPI ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నుంచి అప్పుడు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళైతే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారంటే ఏంటంటే వాళ్ళ UI ఏదైతే వెబ్సైట్కి సంబంధించిన UI కానీ ఇంటర్ఫేస్ ఏదైతుందో కొత్తగా తీసుకొచ్చిరన్నమాట. త్వరలో కొన్ని చేంజెస్ అందరికి రావట్లేవు, కొంతమంది మెల్లమెల్లగా చేంజెస్ వస్తున్నాయి. కానీ కొత్త లుక్ జర బాగానే ఉంది, చాలా బాగుంది పోయి చెప్పుకోవాలి. నాకైతే ఇంకొంచెం జర బెటర్ అని నచ్చింది. రీడిజైన్ అనుకోవచ్చు, రీవ్యాంప్ అనేసి కూడా కొందరు అంటారు, అంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు. ఇదే ఓవరాల్గా చూసుకోవడం మాత్రం న్యూ లుక్ బాగుంది. అండ్ ఇక్కడ AI బేస్డ్ రికమెండేషన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు, చూద్దాం. కానీ లుక్ ఎలా ఉందనేసి అయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకో OnePlus నుంచి అన్నమాట. సో OnePlus Open 2 స్మార్ట్ ఫోన్గా దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాము. సో ఇక్కడ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే కొంతమంది లీక్ ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టిరు అన్నమాట. అండ్ నాకైతే కన్ఫామ్ కాదు భయ్. సో మేబీ 2025 కల్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను, ఇప్పట్లో కాదని చెప్తే కూడా కొందరు అంటారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన చూసుకుంటే మాత్రమే టెలిగ్రామ్ నుంచి అన్నమాట. సో టెలిగ్రామ్లో 0 day ఎక్స్ప్లాయిట్ టెలిగ్రామ్లో ఉంది. ఆండ్రాయిడ్కి సంబంధించి త్వరగా ప్యాచెస్ అది తీసుకోమంటారు. ఏంటంటే ఇది ఆల్రెడీ 5 weeks వల్నరబిలిటీ ఉంది, అంటే 5 వారాల తర్వాత మనకి ప్యాచ్ వచ్చిందంటారు, అప్డేట్ ప్యాచ్. ఇక్కడ ఎవరు డిస్కవర్ చేశారంటే ఈసెట్ వాళ్ళు డిస్కవర్ చేసిర్రు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు API ప్రోగ్రామ్ని ఇది ఏమంటారు ఫైల్ని వీడియో ఫైల్ లాగా చేసి డౌన్లోడ్ చేసుకోగానే అది మలీషియస్ పేలోడ్ లాగా వచ్చేసి అది చేస్తుంది అన్నమాట. సో సింపుల్ చెప్పాలంటే వీడియో ఫైల్ లాగా చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఏంటంటే వైరస్ ఫైల్ అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకుని ఏమంటారు హ్యాకింగ్కి గురి అవ్వే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు అప్డేట్ చేస్తున్నాం. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ టెలిగ్రామ్ యాప్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి, దీని నుంచి బయటపడడానికి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఏ డేటా వాళ్ళు ఇది లెజెండ్ 970 Pro PCI 5.0 అయితే లాంచ్ చేశారు అనుకోవచ్చు. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనమాట ఇది. ఇక్కడ 14 GB/s రీడ్ స్పీడ్స్ తీసుకొస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారన్నమాట. M.2 2280 సాలిడ్ డ్రైవ్ అనమాట. సో 2280 అంటే జర పొడుగ్గా ఉంటుంది, పెద్దది అనమాట, పెద్ద సైజ్ది మదర్ బోర్డ్లో సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 232 layers 3D NAND ఫ్లాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది. అండ్ కెపాసిటీ 4 TB దాకా కూడా కెపాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి, కెపాసిటీని బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతాయి. అండ్ దానిపైన కొంచెం హీట్ సింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అవి ఆబ్వియస్గా కాస్ట్ ఎంత ఉంటుంది అని అయితే ఇదైతే అప్డేట్ చేయలేరు, కానీ ఇక్కడ 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు అన్నమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రైస్ గురించి సపరేట్ ఇంకొక వీడియో ఎలా అప్డేట్ అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టీమ్ అనే వెబ్సైట్లో Red Dead Redemption 2 అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది. 1055 రూపీస్ అనమాట. సో ఈ గేమ్కి అయితే పెట్టచ్చు పోయి, బాగా కంటెంట్ ఉంది. చాలామంది లైవ్ స్ట్రీమ్ పెట్టినా కూడా మీరు ఒకవేళ వెళ్ళి మీరు లైవ్ స్ట్రీమ్ పెడితే ఈ గేమ్ని చాలామంది చూస్తారన్నమాట. కౌబాయ్ స్టైల్లో బాగానే ఉంటుంది. అండ్ అట్మాస్ఫియర్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుని ఫార్ట్నైట్ నుంచి అన్నమాట. సో ఫార్ట్నైట్లో ఇది పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ఉన్నారు కదా, సో దానికి సంబంధించిన క్రాస్ ఓవర్ వచ్చింది.
ఒకవేళ గిట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే గిట్లా ఆ స్టోరీ మోడ్తో పాటు మీరు ఆడొచ్చు భయ్. పర్లేదు కొంచెం బాగానే అనిపించింది నాకైతే. మీరు ఫోర్ట్నైట్ ఆడుతారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమింగ్ సపరేట్ సంబంధం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.